శ్రీ సుందరయ్య సెంట్రింగ్ సొసైటీ నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగిందని సహకార ఎన్నికల అధికారి జ్యోతి తెలిపారు. మొత్తం 9 మంది డైరెక్టర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని తెలిపారు. ఎన్నికలు ముగిసిన అనంతరం సోమవారం సుందరయ్య భవన్లో ఆమె మీడియాతో మాట్లాడారు. శ్రీ సుందరయ్య బిల్డింగ్ కాంట్రాక్ట్ సెంట్రింగ్ తాపీ వర్కర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ సొసైటీకి సహకార శాఖ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిందని తెలిపారు. ఈ నెల 13 నుండి 19 వరకు నామినేషన్ల స్వీకరణ, 20న పరిశీలన, 21న ఉపసంహరణ అనంతరం 9 మంది డైరెక్టర్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని, ఏకగ్రీవంగా ఎన్నికైన డైరెక్టర్ల నుండి అధ్యక్షునిగా నోముల యాదయ్య, ఉపాధ్యక్షునిగా చిన్నబతిని జయప్రకాష్, కార్యదర్శిగా దేవరంపల్లి వెంకటరెడ్డిలను ఎన్నుకోవడం జరిగిందని, డైరెక్టర్లుగా జక్కలి సత్తయ్య, బత్తుల రవి, బొజ్జ సైదులు, పానుగంటి నాగరాజు, రాసమల్ల సైదులు, మన్నె శంకరయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులు నోముల యాదయ్య, దేవరంపల్లి వెంకటరెడ్డిలు మాట్లాడుతూ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న సెంట్రింగ్ మేస్త్రీలకు, కార్మికులకు ప్రభుత్వం నుండి రావాల్సిన సంక్షేమ పథకాలను సకాలంలో అందే విధంగా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి సలీం, సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, సుందరయ్య సొసైటీ సీనియర్ నాయకులు బిరుదోజు రామాచారి, పాక మల్లయ్య, బచ్చలకూరి గురువయ్య, సభ్యులు చిత్రం మంతయ్య, బొమ్మ మల్లేష్, ముత్యాలచారి తదితరులు పాల్గొన్నారు. స్టేట్ ఎలక్షన్ అథారిటీ హైదరాబాద్ వారి సూచనల మేరకు వారిచ్చిన షెడ్యూల్ ప్రకారం శ్రీ సుందరయ్య బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ తాపీ వర్కర్స్ సొసైటీ రిజిస్ట్రేషన్ నెంబర్ 365/TH వారికి ఎలక్షన్ షెడ్యూల్ను ప్రకటించడం జరిగింది. ఈ ఎలక్షన్ షెడ్యూల్లో భాగంగా మా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వారు వచ్చి 13 రోజున ఫామ్ 1, 13, 17, 18 రోజున నామినేషన్ పత్రాలను స్వీకరించడం జరిగింది. 19, 20 రోజున నామినేషన్ పత్రాల పరిశీలన, ఉపసంహరణ చేయడం జరిగింది. నామినేషన్ పత్రాల ఉపసంహరణ తర్వాత కార్యవర్గ సభ్యుల ఎన్నికకై 9 మందికి 9 నామినేషన్లు రావటం చేత యునానిమస్గా ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి ఎలక్షన్ అథారిటీ వారి సూచనల మేరకు 23/9/2024 ఈ రోజున కార్యవర్గ సభ్యులకు మరియు ఆఫీస్ బేరర్స్కు ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. ఈ ఎలక్షన్స్లో భాగంగా అధ్యక్షులుగా సొసైటీ సభ్యులు లేదా ఓటర్లందరూ అధ్యక్షులుగా నోముల యాదయ్య గారిని, ఉపాధ్యక్షులుగా చిన్నబత్తిన జయప్రకాష్ గారిని, కార్యదర్శిగా దేవరపల్లి రామరెడ్డి గారిని ఎన్నుకోవటం జరిగింది. అందుకు సంబంధించిన మినిట్స్ను, ఇవ్వవలసిన ఫామ్స్ను, జరగవలసిన ప్రాసెస్ను కూడా మేము కంప్లీట్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి మేము నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నిక అనేది పూర్తి చేయబడింది అని తెలియజేస్తారు. అధ్యక్షుల వారు నోముల యాదయ్య గారు ఈ కార్యక్రమం నడిపిస్తాడు. అది అవకతవకలు నడవకుండా నడిపిస్తాం. మా జనరల్ బాడీ మీటింగ్లో సుందరయ్య సొసైటీ సెంట్రింగ్ ఆఫీసులో నూతనంగా ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో అధ్యక్షుడిగా నోముల యాదయ్య, ఉపాధ్యక్షుడిగా బత్తల జయప్రకాష్, కార్యదర్శిగా మళ్ళీ నేను గతంలో నేనే ఉన్నాను. మళ్ళీ నన్నే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను.